ఈ అంశాన్ని మీరు డీల్ చేసినటువంటి విధానం కొన్ని కోట్ల మంది దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న మాట మీరు గుర్తుకు పెట్టుకోమని కోరుతున్నాను. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగు మాకు ఈ ప్రజలు ఇచ్చారు అని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఈరోజు 40% ఓటింగ్లో మీకున్నటువంటి మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఫ్రమ్ దళిత క్రైస్తవ కమ్యూనిటీల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ ఉంది. ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి దళిత బిడ్డలు, లోకల్గా ఉన్నటువంటి గొంతెనమ్మ గుడి కూల్స్తున్నప్పుడు దీన్ని అడ్డుకోవాల్సింది ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా దళిత కుటుంబాలు, దళిత ఫ్యామిలీసు, అణగాని వర్గాల ప్రజలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి భావన వాళ్ళకున్న కారణంగా ఈరోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో 40% ఓటింగ్ వచ్చిన దాంట్లో 34.5% ఓట్లు మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచే వచ్చినాయి. మరి ఆకువీడులో జరిగినటువంటి అంశాల పట్ల ఏ ఒక్క నాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు అంటే తీసి పక్కన పెట్టండి, ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ దళితులు మనకు ఓటేశారు. ఆ దళిత కుటుంబాలకి మనం ఏ విధంగా బాసటగా ఉండాలి, ఇప్పుడు అక్కడ గొంతెనమ్ముగుడిని ఏ విధంగా నిర్మించాలి అన్న విషయంలో నేను గౌరవ ప్రతిపక్ష నేత గారిని అడుగుతున్నా, ఎందుకు మీ పార్టీ ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోలేదు? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవటానికి, సుప్రీంకోర్టులో జడ్జెస్ అందరూ కూడా ఆల్రెడీ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేశాడు, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఇచ్చేసింది. ఆల్రెడీ అక్కడ 80 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉందని వాళ్లే అధికారులు చెప్తున్నప్పుడు ఇంకా మీకు ప్రాబ్లం ఏంటుంది? 4 సెంట్ల స్థలంలో లెట్ us కంటిన్యూ ద కన్స్ట్రక్షన్ అనటానికి కారణం ఒకే ఒక్కటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. ఈ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో ఓట్లు వేసినటువంటి కౌన్సిలర్లో 18 మంది కౌన్సిలర్లు, 13 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి గొంతెనమ్మను గుడి కోల్చటానికి మీరు ఓటేస్తే, రేపొద్దున దళిత కుటుంబాలకి, దళితులకి నేను బాసటగా ఉన్నానని ఏ లోకస్ తోటి, ఏ స్టాండర్డ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజలను అడుగుతుంది అని ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనకి లేదా? ఓ పార్టీకి లేదా? దయచేసి ఇది రాజకీయ విమర్శగా తీసుకోవద్దని నేను కోరుతున్నా. ఒక పక్కేమో రఘురామకృష్ణంరాజు గారు దీన్ని విపరీతమైనటువంటి పొలిటికల్ సినారియోకి తీసుకొచ్చి అక్కడ ఖచ్చితంగా నేను కట్టాల్సిందే అని చెప్పేసి ఒక పక్క ఆయన బిహేవియర్, ఇంకొక పక్క ఆదుకోవాల్సినటువంటి మీరేమో ఆదుకోనీయకుండా మీకున్న కౌన్సిలర్ల చేత ఓట్లు వేపించేసి ఆ పార్టీ రాజకీయం చేసింది, ఈ పార్టీ రాజకీయం చేసింది. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి మాలాంటి వాళ్ళు ఎంతవరకు మేము ప్రయత్నం చేయగలం? ఎంతవరకు మా స్థాయి ఉంటుంది? హైకోర్టులో కేసులు వేయగలం, సుప్రీంకోర్టులో కేసులు వేయగలం. కానీ కేసులు వేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, మీ కౌన్సిలర్లు సభ్యులు, మీకున్న కౌన్సిల్ సభ్యులు మీరందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసి, అదే నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్టిన ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు. ఇక్కడికి వచ్చి లేదు మేము జనరేషన్ 2 ఉద్యమానికి, మేము జన్జీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నామంటారు. ఒక పక్కేమో రాజ్యసభలో అక్కడ మీరు వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేస్తారు, ఇంకో పక్కేమో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు. వేర్ ఇస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్? ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒక పార్టీ అవలంబించినటువంటి, 2 పార్టీలు అవలంబించినటువంటి విధానం కదా. ఇప్పుడు అక్కడ ఉన్నట్టు గాయపడిన మనోభావాలకి మనం ఏం సమాధానం చెప్తాం? మనం ఏ విధంగా సమాధానం చెప్తాం? ఒక పక్కేమో దళిత బిడ్డల కోసం నేనున్నా, క్రైస్తవ బిడ్డల కోసం నేనున్నా అని మాట్లాడతారు.
ఇంకో పక్కేమో లోపాయికారంగా మీకున్నటువంటి కౌన్సిలర్లందరినీ రామాలయం కట్టడానికి గొంతెనమ్మ గుడి కూల్చడానికి ఉపయోగిస్తారు. ఇది రేపొద్దున ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నా. ఈరోజు అక్కడున్న గొంతెనమ్మ గుడి కట్టడానికి ప్రయత్నం చేద్దాము. లోకల్ ప్రజలు 58 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటిలో కూడా 307 కేసులు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడతారు. రేపొద్దున వాళ్ళ సమస్యలు మళ్ళీ రేపొద్దున ఆక్విడ్లో ఉన్నటువంటి యువత సమస్యలు ఇబ్బంది పడతాయి. అక్కడ గొంతెనమ్మ గుడి కట్టించేదానికి ఒక ప్రయత్నం చేద్దాం, అక్కడ కేసులు ఎత్తేద్దామని ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరే రాజకీయ నాయకులను దింపించేసి రాజకీయాలన్నింటినీ చేసి నో ఇక్కడ రాజకీయాలే చేయాలి తప్ప ఇక్కడ శాంతిని నెలకొల్పేటువంటి అవకాశం లేదు అంటారు. నేను అడుగుతా, ఇప్పుడు నా ప్రయత్నం నేను చేశా, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంకా పోరాటం చేస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమాధానం చెప్పాల్సింది 2 పార్టీలు. ఒకటి, ఈ పార్టీకి ఓట్లు వేసినటువంటి ఎన్డీఏ కూటమి చెప్పాలి. నెంబర్ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈ 2 పార్టీలు అక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఈ ఇష్యూని ఇలాగే రిజాల్వ్ చేయకుండా అలాగే రాజకీయాల కోసం వాడతారా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే, 2 ప్రభుత్వాలదే. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలే గత 5 సంవత్సరాల్లో ఒక పార్టీ పరిపాలించింది. ఈ 5 సంవత్సరాలు ఇంకొక 3 పార్టీలు కలిపి పరిపాలిస్తున్నాయి. ఈ 4 ప్రధాన రాజకీయ పార్టీలకి, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, ఈ 4టికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్లలో శాంతిని నింపాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలు శాంతిని నింపకపోతే అక్కడ భవిష్యత్తులో జరగబోయే పరిణామానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్ష పార్టీలు. ఈరోజు జరిగినటువంటి హీరింగ్లో వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ ది హానరబుల్ సుప్రీంకోర్టు. బట్ ఫైనల్లీ సుప్రీంకోర్టు చూసేది అధికారులు ఇచ్చిన పర్మిషన్స్, కలెక్టర్ ఇచ్చినటువంటి పర్మిషన్, కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్మానం, మున్సిపల్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్. సో ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో జడ్జెస్ కూడా ఖచ్చితంగా అధికారులు ఏదైతే చెప్పారో అధికారులు బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ ఈ ప్రజల కోసం, ఈ దళిత వర్గాల ప్రజల కోసం, ఈ బహుజన వర్గాల ప్రజల కోసం, ఈ క్రైస్తవ వర్గాల ప్రజల కోసం మీ సమస్యల కోసం నేనున్నా అన్న సందర్భంలో 57 మందిని అరెస్టు చేసి లోపల వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. వీళ్లకు ఊళ్ళు ఖాళీ చెప్పించి వాళ్ళని రోడ్ల మీద పడి వాళ్ళని కొట్టి ఊళ్ళు దాటించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. అక్కడ గొంతెనమ్మ గుడి రాత్రిపూట 400 మంది పోలీసులను పెట్టి కూల్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. అక్కడ ఉన్న దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. హైకోర్టులో మేము కేసులు వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. సుప్రీంకోర్టులో కేసులు వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. మరి ఏ విధంగా రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవుల ఓట్లు అడగటానికి సిద్ధంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో? ఇది ఒక చాలా చిన్న సమస్య. కానీ దురదృష్టం ఏంటి అంటే కొన్ని కోట్ల మందిలో ఈ సమస్య ఒక ఎమోషన్స్ని క్రియేట్ చేసింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి దళిత పిల్లలకు వాళ్ళకి న్యాయం చేయడంలో విఫలం చెందారు. ఇంకొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. ఈ 2 పార్టీలు కలిపి అన్ని వర్గాల ప్రజల్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే రేపొద్దున ప్రజలు ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. నేను ప్రజలను కూడా తేల్చుకోమని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేద్దామంటే వేయండి, నో ప్రాబ్లం. ఈరోజు మీకు తన్నినా రారు, కొట్టినా రారు, పొడిచినా రారు, బళ్ళకు కట్టి ఈడ్చుకెళ్ళినా రారు, మృగాల్లాగా మిమ్మల్ని ట్రీట్ చేసినా రారు, మీ మీద కేసులు పెట్టినా రారు, మిమ్మల్ని రిమాండ్ పెట్టినా రారు, మీ గుళ్ళు పగలగొట్టినా, మీ గోత్రాలు పగలగొట్టినా, మీ ఇళ్ళు పగలగొట్టినా ఏ రాజకీయ పార్టీ వచ్చే పరిస్థితిలో లేదు. కానీ రేపొద్దున ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం మీరందరూ కూడా చర్చల్లో దీపాలు ఆపి ఆ పార్టీలకు ఓట్లు వేయించండి. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, మా ఇంట్లో గడ్డి తిని పక్కింట్లోకి వెళ్ళి పాలిస్తే అట్లా నువ్వు నా ఇంట్లో గడ్డి తిన్నప్పుడు నాకే పాలు ఇవ్వాలి కదా అని. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, మీకోసం పోరాటం చేసే వాళ్ళని వదిలేసి, మీకోసం కష్టపడే వాళ్ళని వదిలేసి, మీ ఆత్మగౌరవాన్ని మా ఆత్మగౌరవంగా ఫీల్ అయినటువంటి మాలాంటి వాళ్ళని వదిలేసి మీరు రేపొద్దున ఎలక్షన్లో కూడా ఎలాంటి వ్యక్తులకు ఓటేస్తే
ఇలాంటి వ్యక్తులు ఈ సందర్భం అప్పుడు రాకపోతే దేనికోసం ఏదైనా అడగండి, 2024లో చూసుకుందాం, 2029లో చూసుకుందాం. అధికారం వస్తే మేము చూసుకుంటాం. అధికారం వస్తే చూసుకునేది ఏందే? ఈరోజు 1,10,00,000 మంది దళితులకు అన్యాయం జరుగుతుంది, ఏం చేద్దాం? ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం రోడ్డు మీద ఉంది, ఏం చేద్దాం? వాళ్ళ సమస్య ఎట్లా అడ్రస్ చేద్దాం? దగ్గర కూర్చోబెట్టి మాట్లాడదామా? ఏం చేద్దాం? ఏదో ఒక ఆలోచన చేయాలి. బట్ ఇష్యూ మాత్రం రగలాలి. మాకైతే మాత్రం వాళ్ళు రాజీకి వస్తానంటే లోకల్ రాజకీయ నాయకులు రానివ్వరు. ఎందుకు? ఇష్యూ సాల్వ్ అవ్వకూడదు, వాళ్ళకి రగలాలి ఇప్పుడు ఇష్యూ. మరి రగులుతున్నప్పుడైనా మీరు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారా? నో. సో ఇది కుల మతాల కోసం జరిగిన సంఘర్షణ కాదు, 2 మతాల కోసం జరిగిన సంఘర్షణ కాదు. సో దయచేసి నేను అపీల్ చేస్తున్నా, ఖచ్చితంగా సమాజంలో అన్ని మతాలు గౌరవించబడాలి. ఈరోజు గొంతెనమ్మ గుడిని కూల్చి అక్కడ వేరే మతానికి ఒక టెంపుల్ కట్టడానికి సుప్రీంకోర్టు వరకు జరిగిన పోరాటంలో దళిత బిడ్డలు ఓడిపోలే. కానీ తాత్కాలికంగా దళిత బిడ్డలకి ఏదైతే దళిత బిడ్డలు మా గొంతెనమ్మ గుడి అంటున్నారో ఆ గొంతెనమ్మ గుడి ఉంది అన్న అంశాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు అక్కడ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని కట్టాలి అంటున్నారో ఆ కట్టడానికి అనుమతిని నిరాకరిస్తూ వేసినటువంటి కేసును డిస్మిస్ చేసిన కారణంగా